ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆర్థిక విధ్వంసం జరిగింది జగన్ హయాంలో అని చెప్పి. కొత్తగా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారు సార్, ఆధ్యాత్మిక విధ్వంసానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి. ఇన్నాళ్ళు ఆర్థిక విధ్వంసం అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంటూ ఉన్నారు సార్ ఆధ్యాత్మిక విధ్వంసం అని. ఏమంటారు సార్? ఇది బహుశా న్యూ జార్గాన్, ఇది ఆధ్యాత్మిక విధ్వంసం అని. ఇక రాబోయే ఎన్నికల వరకు 2024 ఎలక్షన్లకు ఆర్థిక విధ్వంసం ఆయుధం అయితే 2029 ఎలక్షన్లకు ఆధ్యాత్మిక విధ్వంసం ఆయుధం కాబోతుంది. కానీ ఈ ఆధ్యాత్మిక విధ్వంసం గురించి వాళ్ళ కొత్తగా చెప్పింది కదా, పదం కొత్తది. ఇప్పుడు జగన్ హయాంలో రామతీర్థం పై విగ్రహాన్ని పై దాడి చేశారు. ఎవరిని అరెస్ట్ చేశారు? చంద్రబాబు నడిచి 18 నెలలు అయింది కదా. ఎవరిని అరెస్ట్ చేశారు నాకు చెప్పండి. తర్వాత మీకు అంతర్వేది రథం దగ్ధం చేశారు. సిబిఐకి కూడా కేసు అప్పచెప్పారు. ఇంతవరకు ఏం చర్య తీసుకున్నారు చెప్పండి. సో అలాగే అనేక దేవాలయాల మీద వరుస పెట్టి దాడులు జరిగాయి ఆ టైంలో. మీకు గుర్తుండే ఉంటుంది జగన్ టైంలో. ఇంతవరకు ఎవరిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు తీసుకుని చెప్పండి. తర్వాత మీకు ఎనిమల్ ఫ్యాట్, జంతు కొవ్వు కలిసింది అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆరోపణ చేశారు. ఏ విచారణలో జంతు కొవ్వు బయటపడ్డది చెప్పండి. మీరు ఇప్పుడు జంతు కొవ్వు కాదు, అది ఎనిమల్ వెజిటబుల్ ఫ్యాట్ అని రకరకాలు వస్తున్నాయి. ఇంతవరకు కల్తీ ఏంటో చెప్పలేదు. ఇంతవరకు ఎవరిపైన యాక్షన్ లేదు. రోజు వార్తలు, కథనాలు ప్రతిరోజు తప్ప ఇంతవరకు ఎవరిపైన చర్య లేదు. తర్వాత మీకు పరకామణి కేసు, రోజు వార్తలు, ఎవరిపైన చర్యలు చెప్పండి. ఎవరిపైన చర్య లేదు. తాజాగా మీకు సీసాలు, మందు సీసాలు, వైసీపీ ఆరోపణ ఏంటంటే మందు సీసాలు దొరికాయి చూడండి అని వాళ్ళ ఆరోపణ. వీళ్ళ విమర్శ ఏంటంటే మేము పట్టుకున్నాం, అది వైసీపీ వాడు కావాలని కింద తాగి ఆ సీసాలు పైకి పట్టుకపోయారు అని. పోనీ పట్టుకపోయినంటే అది వైసీపీ వాడో కాదో నాకు తెలియదు, అయితే కఠినంగా శిక్షించాల్సిందే, మొహమాటం లేదు. కానీ పట్టుకపోతున్నప్పుడు విజిలెన్స్ ఏం చేశాడు? మీకు ఎన్నో రకాలైన, రేపు ఇలా సీసాలు పట్టుకపోయాడు, రేపు ఆర్డీఎస్ పట్టుకెళ్తాడు, భరించగల ప్రమాదం కాదా? మనం ఆపాలి కదా. సో రేపు ఇంకేదైనా ప్రమాదకరమైనవి ఉంటాయి. ఆల్రెడీ తిరుమల ఇది హిట్ లిస్ట్, మీకు అందరికీ తెలుసు, దానికి ఉన్మాదుల హిట్ లిస్ట్లో ఉంటుంది. ఒక గొప్ప దేవాలయం, కోట్లాది మంది ప్రజలు ఆరాధించే దేవుడు, సమాజంలో అల్లకల్లోలం సృష్టించడానికి అవకాశం ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు మీరు ఎలాంటి ప్రమాదకరమైన పదార్థాలు పైకి పోకుండా కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థ, భద్రతా వ్యవస్థ ఉండాలి కదా. ఇలా సీసాలు పట్టుకెళ్ళారు కనుక అది కేవలము అవమానం, పరాభవము, సాంస్కృతిక లేదా ఆధ్యాత్మిక విధ్వంసము. రేపు ఇంకేదైనా ప్రమాదకరమైన పదార్థాన్ని ఇలాగే తరలిస్తే టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ ప్రేక్షక పాత్ర పోషిస్తుందా? ఖచ్చితంగా ఆ వ్యక్తి సీసాలు పట్టుకపోయిన వాడు వైసీపీ కార్యకర్త కానీ నాయకుడు కానీ కఠినాతి కఠినంగా శిక్షించాల్సిందే. కానీ కంప్లీట్లీ ఫెయిల్డ్ విజిలెన్స్ సిస్టమ్ని కూడా ప్రశ్నించాలా వద్దా? టీటీడీ ఆన్సర్ చేయాల్సిందే కదా. సో ఇవన్నీ జరుగుతుంటే ఏమనిపిస్తోంది? ఎవరిపైన యాక్షన్ లేదు ఇంతవరకు. కేవలం ఇది ప్రతిరోజు పేపర్లో రావాలి. తిరుమలకు అప్రతిష్ట పాలు అవుతూనే ఉంటుంది, హిందూ ఆలయాలను అప్రతిష్ట పాలు అవుతూనే ఉంటుంది. తిరుమల కోట్లాది హిందువుల ఆధ్యాత్మిక కేంద్రం కనుక దానిపైన నిరంతరం వార్తల్లో ఉంటూ అవమానాలు, అపమానాలు అంటూ వార్తలు వస్తుంటే ఏం జరుగుతుంది ఆఖరికి? నిజంగా ఇవి జరుగుతున్నాయా లేవా అనేది చర్చలకు నేను వెళ్ళడం లేదు. ఎందుకంటే అది నేను కాదు, కోర్టులు జడ్జించాలి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది కనుక దాని నుంచి నేనేం మాట్లాడలేను, కోర్టు చేసేది. కానీ గవర్నమెంట్ డ్యూటీ ఏంటి? ఫిక్స్ ద ప్రాబ్లం, ఫిక్స్ ద కల్ప్రిట్, ఐడెంటిఫై ద కల్ప్రిట్. లోపలేయండి వాళ్ళను, వాళ్ళు ఎంత పెద్దోడైనా లోపలేయండి. ఎందుకు వేయరు? ఇది సాగదీస్తూ ప్రతిరోజు వార్త. అంతర్వేది రథం ఎన్ని రోజులు వచ్చింది వార్త. ఒక రథాన్ని కాలబెట్టినాడు పట్టుకోపోలేకపోతే మనం టెర్రరిస్టులు ఏం పట్టుకుంటామండి? నాకు అర్థం కాదు. అది కూడా సిబిఐ విచారణ. ఒక రథాన్ని పట్టుకున్న వాళ్ళు, ఒక విగ్రహాన్ని అటాక్ చేసామని పట్టుకోలేకపోతే ఇది ఇక మన ల్యాండ్ ఆర్డర్ ఉన్నట్ట లేనట్ట? ఒక మందు సీసాలను పట్టుకోపోతుంటే పట్టుకోలేని టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ ఏంటి? ఇదేం దుర్మార్గం జరుగుతుంది అసలు? రోజు ఆధ్యాత్మిక విధ్వంసము నిజం చంద్రబాబు నాయుడు చెప్పింది, ఆయన జగన్ ఉద్దేశం చెప్పిన రియాలిటీ ఏంటి?
రోజు పత్రికల్లో మీడియాలో తిరుమల గురించి వార్తలు, నెగిటివ్ వార్తలు వస్తూ ఆధ్యాత్మిక విధ్వంసమే కదా అది. దానికి ఎక్కడో కన్నా ముగింపు పలకండి. క్లోజ్ దెమ్, అరెస్ట్ దెమ్. సిట్ వేశారు. సిట్ ఎన్నేళ్ళు రీసెర్చ్ చేస్తే నెయ్యిలో కల్తీ పైన ఎన్నేళ్ళ రీసెర్చ్ కావాలి, ఎన్నేళ్ళ విచారణ కావాలి. అసలు ప్రపంచంలో ఆశ్చర్యం ఉంటుంది. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఇంత ఆధునికమైన వ్యవస్థలు ఉన్న తర్వాత ఒక నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా? దీనికి ఎన్ని రోజులు పడుతుందండి విచారణకు? కల్తీ జరిగి ఇప్పటికీ మరి జంతు కొవ్వు కలిసిందా కలవలేదా? కల్తీ నెయ్యి వాడినరా లేదా? ఆ కల్తీ నెయ్యి సప్లై వెనుక ఎవడున్నాడు? ఇది పట్టుకోవడానికి ఎన్ని నెలలండి? అప్పటిదాకా వార్తలు రావాల్సిందేనా? నేను చెప్తున్నాను కదా మీకు 2029 వరకు ఇలాగే వార్తలు వస్తాయి. ఎందుకంటే రాజకీయాలకు కావాలి. ఎక్కడైనా పోనీయండి, హిందూ ధర్మము దానికి అవమానం జరుగుతుందా, ఆధ్యాత్మిక విధ్వంసం జరుగుతుందా అనవసరం. రాజకీయపరమైన దాడి, ప్రతి దాడిలో అన్ఫార్చునేట్లీ హిందూ ధర్మము హిందూ ఆధ్యాత్మిక చింతన ఇవాళ బలైపోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు? దానికి అందరికీ తెలుసు. ఈ రాజకీయం వల్ల ఏమవుతుంది అంటే రాజకీయ ప్రత్యర్థులు ఇరకాటంలో పెట్టచ్చు, బీజేపీతో మైత్రిని బలోపేతం చేయొచ్చు. ప్రజలు దైనందిన సమస్యల్ని, ట్రూ అప్ ఛార్జీలు పెరుగుతున్నాయి, వీటి గురించి మాకు ఉద్యోగాలు 20 లక్షలు ఇస్తామన్నారు, ఇవ్వడం లేదా, మిర్చి రైతుకు మామిడి రైతు గిట్టుబాటు ధర లేదు, ఇవన్నీ పక్కకు పెట్టి దేవుని చుట్టూ, మతం చుట్టూ, వీటి చుట్టూ మన ఆలోచన జరిగితే ప్రభుత్వాలకు లాభం. ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టడానికి ఇదొక అవకాశము. సో దీనికి ఈ ఆరోపణలు జరుగుతుంటాయి. అందువల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినా, ఆయన అనుచరులు చేసినా ఆధ్యాత్మిక విధ్వంసానికి పాల్పడిన వారిని శిక్షించండి. మళ్ళీ చెప్తున్నాను, స్పేర్ చేయకండి. కానీ ఆధ్యాత్మిక విధ్వంసం పేరిట రోజు మీడియాలో వార్తలు వచ్చేలా చేసి అల్టిమేట్గా రాజకీయ ప్రచారానికి దీన్ని వాడుకుంటే జరిగేది